హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4లోని 5th, 6th, 7th ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ 5th ప్రాబ్లం ఏంటంటే షో దట్ 1/cos θ minus cos θ ఈక్వల్ టు tan θ into sin θ వేర్ θ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 90 degrees. సో ఇక్కడ ఏంటంటే θ అనేది 0 and 90 degrees మధ్యలో ఉందని చెప్తున్నారు. సో గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 1/cos θ minus cos θ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు మనము LHS తీసుకుందాము. LHS ఈక్వల్ టు 1/cos θ మైనస్ cos θ. ఇప్పుడు ఫర్దర్ క్యాలిక్యులేషన్లో cos θ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎల్సిఎం చేస్తున్నాను. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి 1 అని ఇమాజిన్ చేసుకొని ఓవరాల్గా నేను cos θ అని ఎల్సిఎం తీసుకుంటున్నా. cos θ ఇప్పుడు ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ cos θ లేదు కాబట్టి 1 మైనస్ cos θ ఇంటూ cos θ cos స్క్వేర్ θ. ఓకే, డన్. ఇప్పుడు మనకు ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఉంది, ఏంటంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1, sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 మైనస్ cos స్క్వేర్ θ ప్లేస్లో sin స్క్వేర్ θ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. sin స్క్వేర్ θ బై cos θ. నెక్స్ట్ స్టెప్లో sin స్క్వేర్ θని sin θ ఇంటూ sin θ అని రాస్తున్నాను బై cos θ. సో sin θ బై cos θ tan θ ఇంటూ sin θ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 6th ప్రాబ్లం, సింప్లిఫై secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a. సో గివెన్ దట్ సింప్లిఫై చేయమంటున్నారు. secant a ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ secant a ప్లస్ tan a. secant a ప్లస్ tan a. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే secant a ఇన్నర్గా మల్టిప్లై చేస్తున్నాం. 1 ఇంటూ secant a మైనస్ secant a ఇంటూ sin a, secant a ఇంటూ sin a ఇంటూ secant a ప్లస్ tan a. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో secant a మైనస్ secant a ఏ విధంగా రాస్తున్నా అంటే 1/cos a ఇంటూ sin a secant a ప్లస్ tan a. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో secant a మైనస్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి sin a బై cos a tan a, అలాగే secant a ప్లస్ tan a. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఏంటంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ a మైనస్ బి a ప్లస్ బి ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a, tan స్క్వేర్ a. సో ఇక్కడ మనకు సెకండ్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటంటే అది secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు వాటి ప్లేస్లో secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ప్లేస్లో 1ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వన్, 7th ప్రాబ్లం. ప్రూవ్ దట్ sin a ప్లస్ cos a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. సో 7th వన్, గివెన్ దట్ sin a ప్లస్ cosec a sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ముందు LHS తీసుకుందాము. LHS ఈక్వల్ టు RHSని ప్రూవ్ చేయాలి మనము. sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a
ఇక్కడ ఫస్ట్ ఇవి ఏ ఫార్మేట్లో ఉన్నాయంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉన్నాయి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి ఏమన్నా రాయొచ్చు అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అలాగే ఇక్కడ కూడా అదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మేట్లో రాసేయాలి. సో ఇప్పుడు సైన్ ఏని మనము సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin a cosec a sin a cosec a cc cosec a ఓకే డన్. అలాగే ఓకే ఒకసారి రిపీట్గా రాద్దాము. ముందు ఎల్హెచ్ఎస్ తీసుకుని రాద్దాము. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ సెకండ్ ఏ హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు సాల్వింగ్ చేద్దాం. ఇక్కడ మనం సపరేట్గా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో సాల్వింగ్ చేద్దాము. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin a cosec a 2 sin a cosec a ఓకే ఇప్పుడు ప్లస్ సెకండ్ టర్మ్ cos స్క్వేర్ ఏ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos a అండ్ సెకండ్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఒక ఐడెంటిటీ ఫామ్లో వస్తుంది. ఏంటంటే అది డన్. ఇక్కడ ఐడెంటిటీ ఫార్ములా ఏంటది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అదొక ఫార్ములా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇంకోటి మనం టర్మ్స్ చేంజ్ చేసుకోవాలి, అదొకటి వస్తుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వీటి మధ్య ప్లసెస్తో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య ప్లస్ అనే సింబల్తో ఉంది కాబట్టి నేను ఈ టర్మ్స్ని ఒక దగ్గర రాస్తున్నా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin a అలాగే కోసెక్ ఏని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/sin a అని కూడా రాసుకోవచ్చు. 1/sin a లేదా sin a ని 1/cosec a అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఫినిష్. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ని ఇక్కడనే రాసేసిన. ఇప్పుడు ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos a అలాగే సెకండ్ ఏని 1/cos a అని రాయొచ్చు లేదా cos a ని 1/secant a అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే sin a క్యాన్సిల్, cos a క్యాన్సిల్. ఇక్కడ sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ప్లస్ లో 1 రీప్లేస్ చేస్తాము. 1 రీప్లేస్ చేసిన వీటి ప్లేస్ లో ఇప్పుడు కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2 ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2. ఓకే ఇప్పుడు మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఏంటంటే అది సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. అలాగే థర్డ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ కోసెక్ స్క్వేర్ థీటా minus cot square theta equal to 1, cosec square theta equal to 1 plus cot square theta. ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 1 ప్లస్ కోసెక్ స్క్వేర్ ఏ అంటే కోసెక్ స్క్వేర్ థీటా ప్లస్ ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అలాగే ప్లస్ 2 ఇంటూ సెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 2. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5 6 7 యాడ్ చేసిన. ఇంకొకటి ఏముందంటే టాన్ స్క్వేర్ ఏ రాసిన. అలాగే ఇంకో టర్మ్ ఏముంది కాట్ స్క్వేర్ ఏ. ఓకే మన ఎల్హెచ్ఎస్ టర్మ్ ఏంటంటే ఇది, ఆర్హెచ్ఎస్ మనకు వచ్చిన టర్మ్ ఇది. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.